స్తోత్రము స్తోత్రము ఉన్నాము నాయన. ఇదిగో నా ప్రభువా, ఈ ప్రాంత కాలంలో నా తండ్రి అయా మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. రాత్రంతా ఈ ప్రాణానికి సేద తీర్చి సుఖమైన నిద్రను సురుకైన మెలుకును నాయన దయచేసి లేచుట తోడిని ఆత్మీయతలో సహవాసములో మీరు మమ్మలను నాయన ఈ రీతిగా సమకూర్చిన విధానమును బట్టి మీకు స్తుతి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. దిన కూడికను మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాం. ఇంతవరకు నా ప్రభువ పాటలలో నాయన బైబిల్ పఠనములో నా తండ్రి మీరు తోడుగా ఉన్నారేసయ్య. అనేక ప్రార్థన అంశాలలో ఆయన అనేక విజ్ఞాపనల్లో మీరు తోడుగా ఉన్నారు ప్రభు. మొరపెట్టిన ప్రతిదీ నా తండ్రి ఆమెనన్నట్లు జరిగిస్తున్నావని నమ్ముచు ఉన్నామయ్యా. ఇదిగో నమ్ముట మా వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నావు గనక ప్రార్థించిన ప్రతిదీ విన్నవించిన ప్రతిదీ నాయన నీ ఆత్మ కార్యము మా ఇళ్ళ జరిగించుటకు మీ సహాయము దయచేస్తారని నమ్ముచు ఉన్నాం. దేవా మీకు స్తోత్రాలు వందనాలయ్యా. ప్రత్యేకించిన ప్రభు వాక్య లేఖనాల్లోనికి ఎల్లబోతూ ఉండగా నా తండ్రి అయా నీ దైవ దాసురాలను నీ సిలువు చాటును మరుగుపరిచి బలపరిచి నా ప్రభు నీ ఆత్మతో తన ఆత్మను నింపి చేరువచ్చిన తద్వారా చేరువచ్చిన నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా. హెచ్చరించండి నా ప్రభువ, వివరించండి, బోధించండి నా తండ్రి. మీకు స్తోత్రాలు. మీ దాసురాలు ద్వారా నా దేవా మీకు వందనాలయ్యా. వృద్ధాప్యంలో కూడా నా ప్రభువ ఎన్నో విషయాలు ఆసక్తికరంగా నా ప్రభు మీకు స్తోత్రాలు మాకు బయలుపరుస్తూ ఉండగా వివరిస్తూ ఉండగా నాయన అయాని బిడ్డకు దీర్ఘాయుషును మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ఇదిగో నా ప్రభువ నీ వాక్య లేఖనాలు విశదపరచి విరచి మాకు పంచి పెడుతూ ఉన్నప్పుడు వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని, అర్థము చేసుకునే మనసును, వాక్య లేఖనాలు సారంగా దిద్దుబాటు కలిగిన సిద్ధపాటు కలిగిన జీవితాలను దయచేటుకు నీ కృపా సహాయం దయచేయమని మీదట జరగనైనా ప్రతి క్రమములో మీ ఆత్మ ఆధ్వర్యానికి అప్పచెప్పుకుంటూ ఎన్నికలే నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటి ప్రశస్తమైన సమయమును బట్టి వందన స్తుతులు అర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. అందరికి వందనాలండి. ప్రసిద్ధం గారు ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. నేడు మనకు దైవ వర్తమానం అందించేదానికి సహోదరు ఐరన్ రీటా సైమన్ గారు సిద్ధంగా ఉన్నారండి. వారు ఎవ్రీ ఫ్రైడే మనతో వాక్యం పంచుకుంటారు. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు ఢిల్లీకి చెందిన వారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలను పంచుకోవటం మరియు వారికి మార్గనిర్దేశం చేయటం అనగా రీటా గారికి ఎంతో అంకిత భావం. వారు హాజరయ్యే చర్చే సిఎన్ఐలో దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా పంచుకుంటూ ఉంటారు. గత 5 దశాబ్దాలుగా రీటా గారు వైడబ్ల్యూసిఏ, వైఎంసిఏ మరియు సిఎన్ఐతో సహా అనేక సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువును సేవించుచూ ఉన్నారు. ప్రతి శుక్రవారం వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ లో ఆత్మలను అలరించే తాజా పరలోకపు మన్నాను పంచుకుంటూ ఉంటారు. సహోదరి రీటా గారంటే మనందరికీ ఎంతో ప్రేమ మరియు అభిమానం. అదే విధంగా తర్జుమా చేయడానికి మన మధ్య సహోదరి జ్యోతిర్మయి గారు సిద్ధంగా ఉన్నారు. ఇద్దరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ వెల్కమ్ సిస్టర్స్, బోత్ ఆఫ్ యూ. Praise Lord. Praise Lord. Thank you. ప్రైజ్ ది లార్డ్. Morning. Morning. How are you, Jyoti? Morning. Praise fine. Good. You know something? Last night was the first night I have shifted to my new place. Okay, you can see. If you want, I can show you the mess I am in. If you want to see. Okay, this Praise is the God. entire mess that I am in. And believe me, I've not even read anything about what I wanted to bring to you people. And so I was struggling this morning when I got up at around 3:45. I was struggling. What message should I bring to everybody? What message? And I'm struggling with it. You have a whole Bible, and I couldn't even pick out something to share with you all. And then I just opened the Bible, and you know what came for me this morning? Spiritual gifts. Gifts that you and I have been blessed with. So today we'll just study a little about the spiritual gifts that God has given you and me. And this we Yes. will do with Ephesians chapter 4,
మరి ఈ దినాన్ని మనము లేఖన బాగా ధ్యానించక ముందు మరి నిన్నటి దినాన్ని మరి అమ్మగారు తన యొక్క కొత్త స్థలానికి వెళ్ళారు. మరి దాన్ని బట్టి తను ఏ విధంగా కూడా సిద్ధపడలేదు. కానీ ఉదయంనే మరి ఆందోళనతో మనకి ఏది బోధించాలని బైబిల్ తీసినప్పుడు తనకేం అర్థం కాలేదు. కానీ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు, మీ కొరకు, నా కొరకు ఏదైతే మన జీవితంలో దేవుడు నాటిన ఆత్మ వరములను గురించి తెలియచేయమని ఆవిడికి బోధించడాన్ని బట్టి ఈ దినాన్ని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. Ephesians chapter 4. Okay. So before we begin, let's have a word of prayer. Dear Lord, Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for bringing each one of us together, Heavenly Father. I pray that you will be in our midst, Heavenly Father. Help each one of us to understand the words that you will bring through me, Heavenly Father. Speak through me that the words that I bring from you, Heavenly Father, may be a blessing to all. And I pray, Heavenly Father, that you will be with each one, guiding, guarding, and above all, Heavenly Father, giving us the strength and the power, Heavenly Father, that you have bestowed upon each one of us. I pray that each one of us uses them, Heavenly Father, not only the power, but also the gifts that you have, the spiritual gifts that you have bestowed upon us. Help each one of us to use it wisely. Help each one of us to use it rightly. And above all, Heavenly Father, help each one of us to use it. I ask all these wonderful gifts in your very precious and holy name. Amen. Amen. So, can somebody start reading chapter 4? First, we will see how we need to walk, and then we'll come to the spiritual gifts. So, we will read Ephesians chapter 4. మొట్టమొదటిగా మరి యొక్క ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. మొట్టమొదటిగా మనం ఎలాగా దేవుల్లో నడవాలి, తర్వాత దేవుడు ఏ రీతిగా మనల్ని బలపరుస్తారనే విషయాన్ని మరి chapter 4, 1 to 6, let's read a little about how we need to walk, and then we'll go on to the spiritual gifts. మనము దేవుళ్ళు ఎలాగ నడవగలమనే విషయాల్ని 1 నుంచి 6 వచనాలకి ఎవరైనా చదివిందమ్మా. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుటకు మీరు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆమేన్. Amen. God bless. Thank you, Prasita. Now, the chapter 4 that we are going to read, we've just read, is we are to walk in unity. Unity with what are we supposed to walk? You know, God has prepared you and me. When we were created, God used us for what? We were created for His purpose. There's no other way that we were just born because we had to be born. No. You and me, friends, we have all come with a purpose in our life. And the purpose is what you and I will be revealed, and that is how you and I are to walk in faith. మరి దేవుని యొక్క ఉన్నత ప్రణాళికలో మరి మనము ఈ యొక్క పరిచర్యలోని కాదు, కానీ మనం ఒకరితో ఒకరు ఐక్యత కలిగి జీవించినట్లుగా దేవుడు మనల్ని మరి ఆయన పిచ్చిన మరి సమృద్ధిలో ఒక విధంగా ఆత్మ నడిపింపును మనం కలిగి ఉండడానికి మరి ఈ యొక్క మరి దేవుడు ఎందుకు మనల్ని పుట్టించాడు అనేది మనం ఆలోచించినట్లయితే మరి నిన్ను నన్ను ఆయన యొక్క పరిపూర్ణ ఉద్దేశము ఈ యొక్క భూమి మీద మనం నెరవేర్చేవారుగా ఉండడానికి
అంతేకాకుండా దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి, ఆయన పనిని మనం చేయడానికి దేవుడు మనల్ని ఈ భూమి మీద నిర్మించారని మనం అర్థం చేసుకోవాలి. So when the first verse we read, therefore the prisoner, therefore the prisoner of the Lord. Who is the prisoner of the Lord? మరి Basically, ఎవరు దేవునికి మరి బందీగా ఉన్నారు అనేది ఈ యొక్క మొదటి వచనంలో మనం చూస్తున్నప్పుడు, basically what this chapter is talking about, it's really about Paul, because this is what Paul is doing is this is all about Paul and the people in Ephesus. Okay, and he's trying to teach them, he's trying to get them to understand what is their purpose, what he is, because he is, as it is said, the prisoner of the Lord. You know, when you speak about a prisoner, what does a prisoner do? He just has to follow. Every word is guided and informed to him how he needs to move himself. So what is Paul doing here? He is a prisoner of the Lord, which means that every breath he is taking has been guided by our Lord for him to move in Ephesus. And what is the message that he's going to bring into Ephesus, to the church in Ephesus? మరి ఈ యొక్క లేఖన భాగము మనం చూసినట్లయితే, మరి పౌలుకి చెందినగా క్రీస్తు బందీనైనా నేను మరి దేవుని యొక్క ఉద్దేశంలో నెరవేర్చడానికి మరి ఏ రీతిగా నేను ఉండవలసి ఉన్నదో దాన్ని పౌలు తెలుసుకున్న వాడే దాన్ని ఎఫెసీయులకు తెలియచేస్తూ, ప్రాథమికంగా మరి మనము దేవునికి చెందిన వారము, లేకపోతే దేవుని యొక్క బందీ ఆ యొక్క ఆయన ద్వారా నడిపించబడడానికి, ఆయనలో ఆ యొక్క ఉండే యొక్క కంప్లీట్ సంపూర్ణమైన ఆ యొక్క సంరక్షణను అనుభవించడానికి, అంతేకాకుండా మరి ఏది చేసినప్పటికీ కూడా ప్రతి నిమిషం కూడా మరి దేవుడు ఏదైతే తెలియచేశాడో దాని ప్రకారం నడవడానికి పౌలు తను సిద్ధపరచుకుంటూ అదే విషయాన్ని ఎఫెసీలో ఉన్న సంఘానికి ఆయన తెలియజేస్తూ వచ్చారు. And then we read, which you were called, walk worthy of the calling, walk worthy of the calling with which you were called. మరి మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోండి అంటున్నప్పుడు, what does this mean, friends? దాని అర్థం ఏంటంటే, you were chosen, you were specially chosen, and for that you had to walk with what the Lord has guided you with. Every gift he has given, every step that you are taking, you will be walking worthily. And what is that worthily? మరి మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా మరి ఎంతో మరి దేవుడు కోరుతున్న ఆ యొక్క సంపూర్ణమైన చిత్తమును నెరవేర్చే వారుగా మనం ఉండడానికి దేవుడు మనల్ని ప్రత్యేకపరచుకొని మరి ఆయన కొరకు జీవించడానికి, ఆయనతోనూ తర్వాత మరి మన చుట్టూ ఉన్న వారితో ఐక్యత కలిగి సమాధానంగా మనం నిలబడడానికి, దేవునిలో మనం నడవడానికి, దేవుని నడిపింపును ప్రతి నిమిషం అనుభవించినట్లుగా దేవుడు మనల్ని ఆయన ప్రత్యేకపరచుకున్నారు. And what are you to be, how are you supposed to walk? With all lowliness, gentleness, long suffering, bearing with one another. This I find is the most difficult thing to do, isn't it? Bearing with one another. Yes. మరి ఏ రీతిగా మనం నడుచుకోవాలంటే, మరి దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికముతోను నడుచుకునే వాళ్ళని, అంతేకాకుండా ఒకరి యందు ఒకరు శ్రద్ధ కలిగి వారిపై ప్రేమతో ఒకరినొకరు సహించుచు ఐక్యత కాపాడుకొనుచు సమాధాన బంధం చేత మనము క్రీస్తులో నడవలసిన వారంగా ఉన్నాం.
And what does lowliness mean? You've got to be humble. You have got to have that nature of humanity, with one another, being human with one another. We have entered into a period of our lives when we cannot even tolerate human beings. That is unfortunate. You will see it everywhere today, friends. You will not have any empathy. You will not have any sympathy. You just want what you are. That's not what God has asked you and me to do. We need to walk with lowliness, means humbleness. We need to be walking with humanity. Humanity means being human, feeling for one another. How can you be a, a child of God if you do not have that humbleness in you? We need to really think about this very important aspect and start changing ourselves. Remember, friends, every day, every minute is the first day of your life. I was so upset. Why I'm saying this humbleness and loneliness? I can imagine that my one brother has taken on the entire responsibility of getting this house emptied out and having all the discussions with the builders and everything. Why am I telling you this? And what had happened, I did not realize the stress my brother is going through. But every time he met me, it would be, very, it was not with affection, I would say. Not with affection. And this has started me feeling very bitter about it. Why is he treating me like this? He would help me, no doubt. He would do. But it is not like, when there is a brother and sister, when you share a bond. It was not like that. And I told my sister, I said, I don't want to have anything to do with the family. And my sister was so upset. And she kept talking to me every 10, 15 minutes, sending me special messages, trying her best. This was going on for the last 1 week. And I told her, even if you're trying to change my mind, I will not change my mind. But then, if I'm preaching to you, everyone, and talking about the Bible, and I'm not going to follow this, what am I doing in my life? I was asking God also to help me. But He wanted me to be completely in one stream. Either I'm completely full of hate or I'm completely full of love. I cannot be half with you full of love and with somebody full of hate. That is not it. If I have been made with love, it should be with love for everything, overlooking every situation that does not build on love. మరి గత వారమంతా కూడా సహోదరి మరి 2 విధాలుగా మరి ద్వేషించాలో లేకపోతే ప్రేమ కలిగి ఉండాలనేది తను మీమాంసలో పడిపోయారు. నిజముగా మనము తగ్గించుకొని ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి అని అంటే దేవుడు నేర్పిస్తున్న అనేకమైన పాఠాలు మన జీవితంలో మరి తను బోధిస్తున్నప్పుడు ఆ బోధకు తగిన జీవితంను నేను కలిగి ఉన్నానా లేదా అని ఒక పక్కన మరి ద్వేషించాలో ఒక పక్కన ప్రేమ కలిగి సగం కూడా ఉండకూడదు. సంపూర్ణంగా మనం తగ్గించుకొని ప్రేమ కలిగి ఉండాలనేది తన అనుభవంలో మరి కుటుంబంలో తను షిఫ్ట్ అవుతున్నప్పుడు తన బ్రదర్ ప్రవర్తించిన దాన్ని బట్టి కఠినముగా మరి తను మాట్లాడేది కానీ ప్రవర్తన కానీ తనని దుఃఖపరిచినప్పుడు తన సహోదరి మరి కంటిన్యూస్ గా తనతో
మరి టెక్స్ట్ మెసేజ్లు చేస్తూ తనని బలపరుస్తూ వచ్చారు. అయితే నిజముగా మనం దేవునితో నడుస్తున్నప్పుడు ఎక్కడ మనం ఏ రీతిగా ఆ యొక్క సాత్వికము కలిగి ఉండాలి, ఏ రీతిగా తగ్గించుకోగలము, ఒకరినొకరు ఏ రీతిగా భరించుకోగలము, ఏ రీతిగా ప్రేమ కలిగి ఉండము, ఆ ప్రేమలో ఏ దోషము ఉండకుండా మరి మరి మనము హృదయపూర్వకంగా ప్రేమించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కురుమరించిన ప్రేమను బట్టే మనం ఇతన్ని ప్రేమించగలుగుతాం. కానీ మనంతట మనము ఆ ప్రేమలో నిలిచి ఉండడం అనేది చాలా అసాధ్యమైన పని. అయినప్పటికీ సాత్వికులుగా ఉండడం, ఇక్కడ చూసినట్లయితే దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునే వాళ్ళనని. అంటే దీర్ఘ శాంతము అంటే అది ఎంతో ఓర్పు అవసరమే ఉంటది మనకి, ఎంతో సమయం పట్టచ్చు, సంవత్సరాలు పట్టచ్చు. అయినప్పటికీ కూడా అట్రీతిగా మరి దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను మనల్ని పిలిచిన పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మరి నడుచుకోవాలని పౌలు మరి క్రీస్తుకు బందీ అయినాడు కాబట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్న అనే మాటల్ని ఇక్కడ ఆయన రాయగలిగాడు. Okay. So the other word, and now when I was saying with lowliness and gentleness, lowliness and gentleness come together, because when you are humbled, you are very gentle. When you are humbled, you are very gentle. You give time, you give space, and you give understanding to the next person. And so this gentleness comes from all these beautiful words, including helping somebody. When you see somebody in stress, when you see somebody struggling, when you see somebody cannot lift that burden, what do? You are already humbled. You extend yourself. You extend yourself to the person who is carrying a load that he cannot bear, and the load that you can see. You understand what I say? You can see. You know, if I'm carrying a heavy weight, you can already say that I'm carrying a heavy weight. When you see somebody is not focused on what is plainly you can see in front, that means that person is carrying something in his heart that is overtaking his whole self. What do? You do not say, what is worrying you? Why are you behaving like this? You don't say that. When you have this in you, you already know that you're struggling with something. You come and you just lend yourself. The word is not spent, but you lend yourself to somebody. And gently you speak. And gently you ask the person to, let's have a cup of tea or coffee. And you try to break a situation. Then you start telling them little things to put them at ease with you. What does the person do? The person completely breaks down. When he breaks down, he automatically tells you what is worrying him. When he is burdened, the same person, if he's carrying a burden, but in that burden he thinks he is God's gift, then you will have only arrogance coming out of him. He will not be able to express himself. And no matter what, friends, no matter what you do in life, when somebody in lowliness and gentleness comes to you, you cannot keep your burden with yourself. This is a very, very important thing I want all of us to understand.
A burden is always shared. A burden cannot be always carried in arrogance. That burden itself will kill you. But you need to share your burden with somebody. When you share your burden, you automatically become lighter and you automatically see the clearer vision of that burden, which is not there because you have shared it and that burden of yours has gone to God. You feel lighter. You see the clarity of that burden. And then you suddenly realize, what nonsense was it? Why couldn't I think like that? Why was I struggling? But why? It's because you have not carried it up. You think you're very, very strong. Strong for what? You leave your burden, you give your burdens, and you see what a changed person you become. It's a wonderful feeling, but you have to do it. You have to humble yourself before God. Tell Him what your problem is. Leave your problem with Him and sleep. And the next morning you will get the answer. He is not a cruel person. God is also gentle. He is wise. He knows when to give you the answer, not when you're angry, not when you've shut yourself. He cannot do that. He waits. He's patient, long suffering, which you and I have to be. And the answer is something you will get, friends. I got the answer last night that I have to forgive because yesterday it looked like my brother was free when he handed over the keys to the builder, the person who's going to build the house. He was free. That means he could think clearly. Till then, he was under stress because when you hand over the keys to the builder, everything that remains in that place becomes the builder. Now, supposing you have something kept there, which is precious to you, what happens? It doesn't become yours. So he must have been under severe stress because he was dealing with someone like me who gets so attached to everything because it's my mother's house. And he says, no, learn to give it away. Learn to share it. It was with you and it gave you great pleasure. Now the same thing needs to move on and become the pleasure of somebody else whose need is greater than yours. You understand? So what did he do? He gave, I think 80 or 90% of everything into the old age home. Because what is the old age home? It houses people who have had a wonderful life, who have gone through everything. But now, at that age, when they cannot do anything, they are abandoned. And they hardly have anything of their own. So when you give, it gives them little pleasure. And the best part was we had a nice big sofa, a sofa that you could also use it as a bed in case somebody, the house was full of people. And my sisters and me, we were very attached because we grew up on that. Every time families came over, we had to sleep on that sofa. So we became attached to it. It was like a second home, a place of comfort for us. But my brother says, no, give it away. Its purpose with the family, with purpose with you girls, it is over. When it is still in such good condition,
give it to somebody who will need it. And that is the beauty, that when you give away something happily, it multiplies with the person who receives it. And the people were very happy when they got a sofa set, when they didn't have anything like that. They only had chairs, but they were happy. They were happy with even some of the very good clothes that were already ready to be given away. We said we'll give it to them if they can make use kitchen items, drawing room items, bedroom items, everything, beds, great mattresses, everything in very good condition, because my parents were instrumental in teaching us how to use things wisely and maintain things. Why? Because they grew up in very hard times. They were born during the war, during the First and Second World War. What happens? You don't have anything. All you do is having the clothes on your back, because you're running from place to place with sirens and bombs. What do? So they taught us to enjoy what little that we have, take care of it, that it will serve us for a longer period. Not like today. You have the money, you buy it, you use it for that morning, and it's discarded because you have no use for it. It's not like that. So we need to teach this humbleness, this lowliness, this burden that you and I carry. We need to share it. And when we share it, you and I feel lighter about it. And we see the path clearly. So the decision that you and I make during this time, friends, is not only clear, it is also the decision and the power that was given to you from God, which is the right direction. That is the power that you and I have. It's a wonderful thing. Stay blessed with it. Use it wisely. That's one of the things that each one of us is blessed with, all lowliness, gentleness, with long suffering, bearing with one another in love, enduring, endeavoring to keep the unity of the Spirit in the bond of peace. This, friends, chapter 4, verses 2 and 3. This is the important thing that you and I need to be blessed with. మరి సాత్వికంతో నడుచుకోవడము అనేది మనం మొదలు పెడుతున్నప్పుడు అది మనంతట మనం చేయగలము లేదు, కానీ ఎవరికొరకైనా మనం వారి భారములను మనం వహించాలి అంటే మరి ఇటు రీతిగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతో వారిని నిలబెట్టడానికి, ఒక విధంగా వారు మనతో నడవడానికి, మనము వారి భారము వహించడానికి ఒక రీతిగా మరి వారిని మనము దేవుని యొక్క మరి ప్రేమ చేత ఒక విధంగా ఒకరినొకరు సహిస్తూ శ్రద్ధ కలిగిన వారిగా కాకుండా కలిగిన వారై మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుట యందు మరి పౌలు ఇటు రీతిగా నడుచుకోవాలని ఒక్కొక్క విషయం చెప్తా ఉన్నప్పుడు, మరి సహోదరి తన యొక్క హౌస్ షిఫ్టింగ్ సమయంలో ఏదైతే ఆ యొక్క బిల్డర్ కి తన యొక్క కీ అందించినప్పుడు తన బ్రదరు దాన్ని అంటే సంపూర్ణంగా వారి కలిగిందంతా కూడా వాళ్ళు ఇచ్చేసారు. చాలా వరకు వారి వస్తువులన్నిటినీ కూడా మరి వారెంతో కూడా మరి ఆదరణ పొందిన సోఫా సెట్ కానీ, మరి కిచెన్ సామాన్ కానీ, మరి వస్త్రాలు కానీ, మరి అవసరతలు ఉన్న వారికి వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడి దానిని వారు చేయగలిగారు. ఎందుకు చేయగలిగారు అని అంటే మరి అది ఇతరుల యొక్క అవసరతను తీర్చబడుతుంది అనేది కూడా ఒకటి. ఎందుకంటే మనం ఇవ్వడం మొదలు పెట్టినప్పుడు కొన్నిసార్లు ఇవ్వడానికి చాలా మన మనసు అంగీకరించదు, కానీ దాన్ని ఇచ్చి వస్తున్నప్పుడు ఉండే ఆశీర్వాదము లేకపోతే ఆ యొక్క ఆనందము, సంతోషము కొన్నిసార్లు మనము
అది లెక్కింపచానిదిగా ఉంటదన్నమాట. అట్రీతిగా సహోదరి తనకి కలిగిన వాటన్నిటినీ ఇచ్చి కొద్ది వాటితో మరి నెమ్మదితో బతకడానికి మరి ఈ రీతిగా ఈ స్థలంలో మరి తను మనకి వాక్యం చెప్తూ మరి తను నెమ్మది కలిగి ఉన్నారు. అంటే ఒక వ్యక్తిని మనము వారి భారాన్ని తొలగించాలి అని అంటే ఆ భారమును వాళ్ళు విసుగుతోనో లేకపోతే మరి తొందరపాటుతనంతో లేకపోతే వారు ఆ యొక్క బంధకంలోనే బంధింపబడిన వారుగా వాళ్ళు ఉండిపోతారు. కానీ వాళ్ళు విడుదల చేయాలి అని అంటే మనల్ని మనం తగ్గించుకొని, అంటే వాళ్ళ దగ్గరికి సమీపించడానికి కూడా చాలా సమయం పడుతుంది. కానీ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వారిని సంపూర్ణంగా విడుదల చేయడానికి మనల్ని మనము ఏ రీతిగా మరి తగ్గించుకోవాలి అనేది ఈ లేఖన భాగంలో మరి సంపూర్ణంగా పౌలు అనుభవిస్తూ ప్రభువును బట్టి ఖైదీ నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాడు. అంటే కేవలం క్రీస్తు ప్రేమ చేత తను బంధింపబడి ఉన్నాడు కాబట్టి అటువంటి మరి ఎటువంటి బలహీనతలో ఉన్న వారినైనా తను విడుదల చేయగలడనే ఆ యొక్క శక్తిని దేవుడు ఇచ్చిన ఆ యొక్క సామర్థ్యమును బట్టి వాళ్ళని ఆ రీతిగా విడుదల చేయగలడు అనేది పౌలు అనుభవిస్తూ చెప్పారు. అదే అనుభవాన్ని మరి సహోదరు కూడా తన జీవితంలో కలిగిన దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Yeah. So this, friends, is what you and I have been blessed with. Walk worthily of the calling with which you were called, with all lowliness, gentleness, long suffering, bearing with one another in love, and endeavoring to keep the unity of the Spirit in the bond of peace. So this, friend, is something that you and I need to understand very clearly, that this is the gift that you already have, which is inbred in you. It is inside you at all given times. Now మరి let's దేవుడు అన్ని సమయాల్లో మనముకి పిలువబడిన పిలుపుకి తగినట్లుగా మరి మనం దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతోను మరి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహిస్తూ నడుచుకోవడము, అది వీటన్నిటినీ దేవుడు మనలో నాటారు. ఆల్రెడీ అవి మనం కలిగి ఉన్నాము. ఆ వరాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి దాన్ని మనము ఇతరులకి పంచడానికి మనల్ని సంసిద్ధతతో మరి పరిశుద్ధాత్మ దేవుడే కొనసాగింప చేస్తారు. Now if when we read verse 7, but to each one of us grace was given according to the measure of Christ's gift. What does this mean? అంటే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించే వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడును. దీని అర్థం ఏంటంటే, this means, friends, that each one of us has been given a gift. మరి ప్రతి వారికి ఒక వరం ఇచ్చారు. Which means a gift means not all of us have the same gift. No. If all of us have the same gift, everyone will know what we are expected to do. But God did not make us like that. The gift, each one of us is like the hand. And each one of us has to fit into it. You have been given Jyoti has been given a gift of a different kind. Prasida has been given a gift of a different kind. Every one of us in this group has got different gifts. And each one of us fit into the other to make it a complete thing. మరి ఈ యొక్క వరము ఈ దేవుడు ఇచ్చారు. దాని యొక్క అర్థం ఏంటంటే, దేవుడు అందరికి ఒకే రకమైన వరం ఇచ్చినట్లయితే అది ఒకదానితో ఒకటి కలిసి ఉండలేదు. ఎందుకంటే నాకు వచ్చిన వరం కానీ ప్రసిద్ధకి ఇచ్చిన కానీ ఈ యొక్క గ్రూప్ లో ఉన్న వారందరికీ కూడా దేవుడు ఒక్కొక్క వరం ఇచ్చినప్పుడు అది ఒకరితో ఒకరి సమైక్యం అవడానికి, ఈ రీతిగా కలిసి ఉండేటట్లుగా దేవుడు ఒక వరములను ఒకరితో ఒకరు పంచుకోవడానికి, ఒకరినొకరు ఆదరించడానికి, కలిసి మరి దేవుని ప్రేమలో మనం నడవడానికి దేవుడు ఆ వరాల్ని మనకి ఇచ్చారు. దాన్ని గ్రహించాలి. ఎవరికి ఏది ఇవ్వబడిందో
దాన్ని గ్రహించే వారంగా మనం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించడంలోకి మనం మరొక ముందుకు వెళ్ళగలుగుతాం. So when these special gifts have been given, friends, we each one are God wants us to be dependent on each other. మరి దేవుడు కోరుతున్నారు మనం ఒకరి మీద ఒకళ్ళు ఆధారపడదగిన వారంగా ఉన్నాం. And not isolated. మనకి ఎవరికి వారమే నేను గొప్పదాన్ని అని మరి మనము మన తాహతు చూపించుకోవడానికి మన ప్రత్యేకింపబడిన వారమని మనకు మనమే వేరే ఉండవలసిన అవసరం లేదు. So what does verse 11 say? And he himself gave some to be apostles. Who were these apostles? They were the apostles they were chosen by Christ. Remember, there were 12 of us, 12 of them. Yes. They were 12. Who were they? They were specially chosen by Christ. మరి క్రీస్తు ప్రత్యేకపరుచుకున్న 12 మంది శిష్యుల విషయంలో వారు ఎవరిని అనే మనం చూసినట్లయితే వారు ప్రత్యేకింపబడిన వారుగా ఉండడానికి దేవుడు యొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా ఉండే విధముగా దేవుడు వారిని ప్రత్యేకపరిచారు. And so what was their responsibility? వారి బాధ్యతలు ఏమైనా అంటే they were to lay down the foundations of the church. మరి సంఘానికి అపోస్తల బోధ అనేది గొప్ప పునాదిగా ఉన్నది. వారే పునాదిగా ఉన్నారు. And then they were given the responsibility to receive, to declare, and also to write the word of God. మరి వారు దేవుని దగ్గర నుంచి పొందుకున్న దానిని మరి వారు వాటిని రాసేవారుగా దాన్ని అనుభవించి దాన్ని మనకి బోధించేవారుగా కూడా వారు ఉన్నారు. And this write the word of God is what you and I follow, friends, the Holy Bible. Why? It was all written by all the prophets and all the apostles, and including Paul. Paul was also included in them, the 12 apostles and Paul, because he was a prisoner of Jesus Christ. మరి యొక్క బైబిల్ అనేది ఇప్పుడు మనం అనుసరించదగిన వాక్యమును మన దగ్గర దేవుడు ఉంచి ఉన్నారంటే అపోస్తలకి, అంతేకాకుండా ఎన్నుకొనబడిన ప్రత్యేకమైన ఖైదీగా ఉన్న పౌలుకి కూడా అదే విషయాల్ని మరి క్రీస్తుతో ఆయన బోధలు వినలేదు, కానీ దేవుని ఆత్మ ద్వారా పౌలు ఈ విషయాలన్నిటినీ గ్రహించి మనము అనుసరించినట్లుగా ఈ లేఖనం అనేది మన దగ్గరికి రాగలిగింది. And what was their third responsibility? To give confirmation of that word through signs, wonders, and miracles. So can you imagine what power you and I have, friends? Do we exercise it? We don't use it. We can do signs. We can do wonders. మరి ఏదైతే బోధ మరి అపోస్తలులు మనకు అనుగ్రహించారో, మరి ఏదైతే మనము కూడా బోధిస్తున్నాం, లేదైతే గ్రహిస్తున్నాం, ఇవన్నీ కూడా మరి మనము అనుభవించుకున్నాం. అంటే సూచక్రియలు, అద్భుతాలు, మరి వీటన్నిటి చేత అవి ముద్రించబడి ఉంది. ఒక విధంగా వాటిని వారు కనపరచగలిగారు. మరి మనకి కూడా ఇవ్వబడిన బరువు విషయంలో దేవుడు ఏదైతే మన జీవితంలో నాటి ఉంచారో అది కూడా మరి ఇతర జీవితాల సూచక్రియలు, అద్భుతాలు, మరి మేలుకరమైంది దేవుడు చేయనట్లుగా మరి ఆ లేఖనం అనేది మన దగ్గర ఉన్నది. సో అట్టి విశ్వాసం దేవుడు మనలో ఉంచారు. He himself gave some to be apostles, some prophets, some evangelists, and some pastors and teachers for the equipping of the saints for the work of the ministry. So now you know what is your calling, friends. మరి పరిశుద్ధులు సంపూర్ణట్లతో క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరిగించటకు ఆయన కొందరిని అపోస్తలు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరు సువార్థికులు గాను, కొందరిని కాపర్లు గాను, ఉపదేశం గాను నియమించడంలో దేవుని యొక్క పరిపూర్ణ ఉద్దేశములో మీరు ఏమై ఉన్నారో అనేది మీరు కూడా ఎరిగి ఉండవలసింది.
So chapter 4 of Ephesians is important to you because it says, firstly, what you have, each one of us is born with, okay, which is part of our nature. And to use that to its fullness in time, what does God make you? He makes you apostles. He makes you evangelists. He makes you teachers. He makes you um, pastors. Why all these things? With what you have been born with. And you become this. And then finally, what happens? Each one of you uses that gift, realizes what your calling is, uses that gift. Why? Till we all come to the unity of the faith and of the knowledge of the Son of God, to a perfect man, to the measure of the stature of the fullness of Christ. This is the ultimate goal of your life. మరి దేవుడు స్వభావ సిద్ధంగా మనలో నాటిన ఆ యొక్క వరము అనేది మొదటి 2 వచనాలు 3 వచనాలుగా మనకున్నాయి. వీటిని మనం దేవుడు స్వభావంగా వరాల్ని దేవుడు మనకు అనుగ్రహించారు. అయితే దేవుడు మరి ఏ యొక్క ఉద్దేశముతో సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి లేదా పరిచర్య ధర్మం జరగడానికి మరి ఆయన కొందరిని అపోస్తులుగా, కొందరు ప్రవక్తలుగా, మరి సువార్థికులుగా, కాపరులుగా, ఉపదేశముగా నియమించడం యొక్క ఉద్దేశం ఏమైందంటే మనం అందరం కూడా విశ్వాస విషయంలోని దేవుని కుమారునికి వచ్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు అనగా క్రీస్తున కలిగిన సంపూర్ణతను సమానమైన సంపూర్ణ కలవారం అవుటకు ఆయన ఇలాగ వీటిని నియమించారు. వాటిని నెరవేర్చే బద్దులమే ఉన్నాం. అంటే వీటన్నిటినీ దేవుడు ప్రతి వారికి అనుగ్రహించారు. కానీ మనము ఆ యొక్క క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి మరి ఇతరుల్ని క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి దేవుడు మనకిచ్చిన ఆ యొక్క పిలుపులకు తగినట్లుగా మనము నడుచుకున్న బద్దులమై ఉన్నాం. So all these gifts that you are bestowed with, friends, is so that you all come to the unity of faith in Jesus Christ. Yes. Okay, so that you have this knowledge of the Son of God, to a perfect man, to the measure of the stature, to the fullness of Christ. So this whole thing, friends, comes to you. Why? So that you do not, I'm reading verse 14, that we should no longer be children tossed to and fro and carried about with every wind or doctrine by the trickery of man in the cunning craftiness of deceitful plotting. This we should not be, so that we do not come under this influence. Don't forget, friends, the devil is so alive. He when he could have gone to the extent of tempting Christ and taunting Christ. Oh yeah, if you're so hungry, why can't you can, since you're the son of man, a God, why can't you get food for yourself? And let me see how from this high mountain he'll you throw yourself down here, how he'll save you. Why? You think you won't get hurt? Of course you'll get hurt. You think Christ would not get hurt? But if Christ, in all that hunger that he was so hungry, and yet at that particular time he was tempted by Satan. If he had fallen Satan, world would have been different today. That is why that tempting of Satan is important in your life, for you to know how firm you are in that faith to realize your gift. When you're firm, when you can tell the devil to stay away from you, if you confront him, the devil will completely swallow you up. But do not let him come over your shoulder. Let him keep saying what he wants. You block your ears. You do not confront him. And the more you pray, the more strength you're gaining from God, because it's your direct connection.
And Satan, my dear friends, loves, loves someone who is on the threshold of which way to go. See, Jesus was very hungry. His hunger was so intense. That's why Satan kept trying to push him. Same way he will use you and me when we are at a point of breaking. He will push you and me to turn ourselves so that we become cunning, we become crafty, we become deceitful. The verse 14 which I'm reading, he Yes. will make us do all these things to turn away from God. And the day you turn away from God, that is his victory, because he's got one more soul to himself and not to Jesus. So be very careful, friends. You've got all these good qualities you were born with. You become what God is, the gift that God has given you. You become that, so that you save yourself from all this craftiness. And you have all been given the word that was what was given to the apostles. They wrote it down in the book, and the book is all about what the Holy Spirit guided those people to write, so that it could be a foundation. They were supposed to lay the foundation of the church. How were they to do the foundation? And that, friends, what was laid down by them way back in Jesus' time is what you and I are following. That same thing. I asked my priest one day, I told him there are certain things that churches need to follow, certain traditions. And I use the word tradition because it has been given by our forefathers. Our forefathers have got it from their forefathers, and their forefathers have got it from the apostles. We can trace ourselves back. But what did my priest tell me? You don't need to follow traditions. Jesus didn't follow traditions. What are traditions? Traditions are something that you and I fall back on to keep the past with the future, to link the past with the future. Every day in your church, on every Sunday in your church, why is it if we don't follow the tradition, why do we go to church on Sunday morning? I can go in the afternoon. We can have a service on any other weekday on the afternoon. Why only Sunday? Traditions, friends, what the Bible has given us is what is connecting our past with the future. You cannot be without God. Remember, our generations that have come now will find it very difficult if we ourselves do not have that tradition to follow the things that were laid down by our forefathers. You and I cannot then carry on. What do we teach? What do we teach our children? Use your gifts. You're born with something great. Use your gifts that God has given you. And each one of you fit with the next, because without that gift is given, because when you get a gift, you need somebody else. If the gift is a game, you always need somebody with you to play the game. When you get the gift of maybe, let's say, a glass or a cup, somebody has to make the tea to pour it into that gift you got. No? When somebody gives you a glass of water in a gift that he was given, isn't it how nice it is that cooling drink quenches your thirst? Same way these gifts have to be used.
I also didn't realize all these beautiful things that God is opening my eyes with. I didn't realize I was born with such strong abilities. Long suffering, because I was suffering long, trying to understand my brother. But what did he do? It was meekness, humbleness, and the love that he gave me, that I'm able to understand what he was going through, and now look at it in a very different light. And that is the correct way to look at things. To share his burden. Now I know what burden he was carrying. And now I know I should have prayed for him all that while instead of looking for faults with him. That's my fault. So you see, friends, how important it is for you to use your inherent qualities in the light that it should be used, and not break you up, but to strengthen you. And when these apostles came and wrote the word of God, what did they do? They were given the 3 responsibilities to lay the foundation of the church. The first thing. That's how all those churches were formed in Corinth, in Ephesus, in all these places. They were there. Then what did the priests do? They were all given all the rituals and things like that to follow. Then what did God say? You need to write these down. So the word of God was written, guided by the Holy Spirit. Everything, right up to what you eat, what you wear, how you must conduct yourself. Imagine a book giving you all this. And that, friend, is the book that is sold the most in the entire world. Even a love story book is not sold as many copies as the Bible is. That's the beauty, because it has everything laid down. The struggles of man, the peace of man, the way you and I need to walk, what you and I need to eat, the way you and I need to dress, the rituals you and I need to follow. Things like how to read the seasons, how we must be guided in our lives, how we need to bring up our children. మనం ఇక్కడ చూస్తున్నప్పుడు మనమందరం కూడా విశ్వాస విషయంలో దేవుని కుమారుని కూర్చున్న జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగవారు కనుక క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగటకు ఆయన ఇలాగూ నియమించారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన పిలుపు విషయంలో మనము మరి తప్పిపోకుండానట్లు సాతాను మన చెవుల్లో కానీ లేకపోతే మనల్ని అధిగమించడానికి మన వెనక వాడు ఏదైతే పలుకుతున్నాడో వాటన్నిటినీ మనం వినకుండానట్లు మన చెవులను చాలా జాగ్రత్తగా మనం భద్రపరచుకోవాలి. అంతేకాకుండా మరి ఏదైతే మనం గ్రహిస్తున్నాం ఆ విషయంలో మనం ఇక మీదట పసిపిల్లలమే ఉండి మనుషుల మాయాపం చేత వంచనతోనూ తప్పు మార్గములకు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కలిపిపోయిన ప్రతి ఉపదేశంను ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబట్టే వారమే మనం ఉండకుండా మరి ప్రేమ కలిగి సత్యము చెప్తూ క్రీస్తు వలె ఉండేటకు మనం అన్ని విషయంలో మనం ఎదగవలసిన వారముగా ఉన్నాము. అందుకని మనం ఎవరికైనా మరి ఆదరణ చూపాలి, లేకపోతే ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే వారి దగ్గర ఉన్న ఒక గ్లాస్లో మనకు టీ అన్నా నింపగలగాలి, లేకపోతే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చినప్పుడు అది కూడా వారికి వారి యొక్క తప్పిక తీరుస్తుందని మనం నమ్మి అట్రీతిగా ప్రతి చిన్న విషయము కూడా ప్రేమ కలిగి
మనం ఇతరుల్ని క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి మనం నిలబడవలసిన వారుగా ఉన్నాం. ఎందుకనంటే మరి ఈ యొక్క మనము పాటిస్తున్న ఆచారాలు అనేవి ఒక విధంగా మన పూర్వీకులు, వారి పూర్వీకులు, ఆ పూర్వీకులు మరి చివరిగా అపోస్తుల యొక్క బోధ దగ్గర నుంచి వారు నేర్చుకున్న విషయాలన్నీ మనం గ్రహించగలగాలి. ఎందుకంటే ప్రతి ఆదివారం దినాన్ని మన సంఘం వెళ్ళడంలో ఆ క్రమముగా అనుసరించడం అనేది మరి ఆచారము అని అనుకోకుండా, మరి లేకపోతే ఎప్పుడైనా ఆరాధన చేయొచ్చు, అంటే మరి వారంలో ఎప్పుడన్నా కానీ లేకపోతే ఆదివారంలో ఏదో ఒక సమయం అని కాకుండా మరి మొట్టమొదటికి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధికి మరి వెళ్ళాలి. ఇవన్నీ కూడా మరి మనం అనుసరింపదగినవి, అన్నీ కూడా బైబిల్లో పొందుపరిచినవి. పరిశుద్ధాత్మ దేవుడు వారికి నేర్పించిన విషయాలన్నిటినీ పౌలు ఎట్లాగైతే మనకి యొక్క పత్రికలు రాయగలిగారో వాటన్నిటిని అనుసరించడానికి వాటికి మరి పునాదైన అపోస్తుల బోధ, అంటే యేసు క్రీస్తు నుంచి వారు పొందుకున్నవి, వాటిని నిలబెట్టిన యొక్క బైబిల్ గ్రంథము అత్యధికముగా మరి భూమి మీద అమ్ముడైపోతున్న ఒక గ్రంథం ఇది. లేకపోతే ఒక ప్రేమ కావ్యము, లేకపోతే మరి ప్రేమ గురించి, లోక ప్రేమ గురించి రాయబడిన కాదు, కానీ దేవుని ప్రేమ గురించి రాయబడిన ఈ యొక్క గ్రంథం అనేది ప్రపంచంలో అత్యధికంగా మరి అమ్ముడవుతుంది. ఇది మన దగ్గర ఉంది. ఒక విధంగా ఈ యొక్క గ్రంథము ప్రతి వారి దగ్గర ఉందని నేను నమ్ముతున్నాను. కాబట్టి దీన్ని అత్యధికంగా మనం మరి గ్రహించడానికి మనకు అనుగ్రహిస్తున్న యొక్క సమయంలో మరి మనము దేవుని కూర్చిన అనుభవ జ్ఞానములో అంతకంతకు ఎదగాలి. అంటే జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమటకు. కాబట్టి మరి దాని విషయంలో మనం ఇంకా ఎదగవలసిన వారంగా ఉన్నాం. ఎంతో మన జీవితంలో సమయం పడుతుంది, కానీ మరి దేవునిలో మనం అలాగే ఎదగాలంటే అది ప్రార్థన సహాయం చేస్తుంది. అంటే దేవునితో మనం మరి డైరెక్ట్ గా మరి ఈ యొక్క లేఖనానుసారంగా మనం ప్రార్థించడం మొదలు పెట్టినట్లయితే దేవుడు అనేక అనుభవాల గుండా మరి మనల్ని మరి దేవుని గురించిన అనుభవ జ్ఞానములో మనం ఎదగడానికి, అంతేకాకుండా ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వలె ఉండేటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుతూ ఉందము అనేది మరి పౌలు యొక్క 4వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో చాలా స్పష్టమైన రీతిలో మరి దేవుడు మనకి బోధిస్తా ఉన్నారు. మరి నేను కూడా అనేక సార్లు ఈ యొక్క 4వ అధ్యాయంని అనేకులకి వ్యక్తిగతంగా నేను కూడా ప్రార్థన, ఐ ఆల్సో ప్రేయర్ అబౌట్ దిస్ చాప్టర్స్ ఎవ్రీ టైమ్ ఐ am reading, Really? and I am identify myself with Christ, where I am. How beautiful Yes, is that? Really. Yeah. Friends, just before we close, because I know I've overstepped the mark, sorry, my apologies. I wanted to read Ephesians chapter 4. And after you read this chapter about yourself, I want you to read John 14, verses 12 to 14. After that, you read that. And that is what is the final thing. Okay. So read Ephesians chapter 4 about your spiritual gifts. And then after you read that, follow it up with reading John 14, verses 12 to 14. Okay. మరి ఈ యొక్క మీ యొక్క వ్యక్తిగతమైన వరములు ఏంటో మీరు ఎఫెసీ గ్రంథం 4వ అధ్యాయంలో మీరు ఎరిగి ఉండి, అంతేకాకుండా మరి దీన్ని ధ్యానించండి, ప్రార్థించండి, కనిపెట్టండి. మనం ఏ స్థితిలో ఎక్కడ మనము పడిపోతున్నాం అనేది కాదు, కానీ దేవుడు తప్పకుండా మరి మన జీవితంలో ఇచ్చిన అనుభవాలు, మరి సాతాన్ని ఎలాగైతే ఆయన ఎదుర్కొన్నారు, ఆయనకి చాలా ఆకలేస్తుంది. మరి సాతాన్ అయితే ఈ రాళ్ళు రొట్టుగా చేసుకోమన్నారు, లేకపోతే కొండ మీద ఎక్కి ఇక్కడ దూతలు నిన్ను కాపాడుతాయని సాతాన్ ఎంతగానో ఆయనను శోధించగలిగింది. అంటే మరి మనల్ని ఈ యొక్క ప్రస్తుత దినాలు అబద్ధ బోధలు మరి మిక్కుటమవుతున్న ఈ పరిస్థితిలో మరి గాలి కొట్టుకునే పోయేవారుగా, లేకపోతే తప్పు మార్గమునకు మరి కుయుక్తితోను, మాయోపాయాలు, వంచనతో మరి దుష్టుడు ఎంతగానో మనల్ని పడగొడతా వస్తున్నప్పుడు మనం ఈ యొక్క లేఖనాన్ని మరి నిరంతరము చదువుతూ ప్రార్థిస్తూ కనిపెడుతూ ఉండడమే కాకుండా యోహాను సువార్త 14
12 నుంచి 14 వచనాల వరకు యొక్క ఆ వచనాలు మనం చదువుకొని ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. Okay. Thank you, Chitra. Thank you, Jyoti. Thank you so much. థ్యాంక్ యూ సిస్టర్. మరి మనం ఈ యొక్క లేఖనాలు మరి నిజంగా మన యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలుగ చేస్తున్నాయి. కాబట్టి మనం ఏది చేసినప్పటికీ కూడా మన యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి కలగాలి. తర్వాత ఇతరుల యొక్క భారాన్ని మనం మోయాలి, ఆ భారాన్ని తీసేయాలి. ఒక విధంగా మోయడం అంటే ఆ భారాన్ని మనమే ఎత్తుకొని మనము మోయలేము. ఆ భారాన్ని మనం యేసయ్య దగ్గర తీసుకెళ్దాం. మనకున్న భారమంతా త్రుటిలో, ఓవర్ నైట్ లో, ఎందుకంటే రాత్రి ఏడుపు వస్తుంది కానీ ఉదయం సంతోషం దేవుడు మనల్ని నింపును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. Thank you. God bless all of you. ప్రైజ్ లార్డ్ మ్యామ్. స్పిరిచువల్ గిఫ్ట్ గురించి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 6 వచనములు అద్భుత రీతిగా వివరించిన రీటా సైమన్ గారికి, అలాగే ట్రాన్స్లేషన్ చేసిన జ్యోతిర్మయ్య గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. పౌలు ప్రభు ఖైదీగా దేవునికి సంపూర్ణ విధేయత చూపిస్తూ అదే విధంగా ప్రవర్తించమని ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్నారు. ప్రేమతో ఒకరినొకరు సహించుచు దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతో మనం నడుచుకోవాలి. మనమందరం ఐక్యంగా ఉన్నట్లయితే అప్పుడు ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించిన వేరువేరు వరములను మనం అందరము కూడా అనుభవించగల వారమై ఉన్నాం. మనం పిలువబడిన పిలుపుకు తగినట్లుగా పరిచర్య ధర్మము జరిపిస్తూ నడుచుకోవాలి. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో మనము ఎదిగే వారమై ఉండాలి. అద్భుత వాక్య పరిచర్య చేసిన రీటా గారికి, అలాగే జ్యోతిర్మయ్య గారికి కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన శిక్ష, మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఉదయకాల వేళలో మీ పాదాలు చెంత రావడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు. ఇంత పర్యంతం మీ దీన దాసరాలు రీటాము గారు నిలువ పెట్టుకున్నారు. శ్రేష్టమైనటువంటి విషయాలు మీరు మాకు బోధించిన రీతిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఎత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింప చేయండి నాయన. అవి మా మనసులో మేము భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను. అలాగే తెలుగులో అద్భుత రీతిగా ట్రాన్స్లేట్ చేసినటువంటి సహోదరి జ్యోతిర్మయ్య గారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. కానీ ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి మమ్మందరిని కూడా ఉదయకాల వేళలో మీ పాదాల చెంతకు తెచ్చినటువంటి తమ్ముడు బాబీని బట్టి కూడా మీ పాసన్నిధికి వస్తున్నాను. బాబీకి సహకరిస్తున్నటువంటి జాన్సమ్మను బట్టి, ప్రసిద్ధమ్మను బట్టి, అలాగే జ్యోతిర్మయ సహోదరిని బట్టి, జాన్సన్ను బట్టి, స్వరూపను బట్టి, అలాగే ఆయన తేజాన్ని బట్టి కూడా మీ పాసన్నిధికి వస్తున్నాను. వీళ్ళందరూ కూడా బాబీకి సహకరిస్తూ గుడికిలో వారి వంతు సహాయాన్ని అందిస్తున్నారు. వాటి వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ కుడికిలో బోధిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. శ్రేష్టమైన మీ మాటలతో నింపి వారి ద్వారా మేము ఆత్మీయంగా బలపడటానికి మీ వాక్కులు వారికి అందించమని ప్రార్థిస్తున్నాము. అయినా ఉదయకాల వేళలో లేచి అందరికంటే ముందుగా ప్రార్థించినటువంటి సహోదరులందరిని బట్టి కూడా మీ పాసన్నిధికి వస్తున్నాం. వారిని కూడా దీవించండి, కాపాడండి, ఆశీర్వదించండి. కుటుంబాల్లో మేలుకరమైన పరిస్థితులు చూడటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ మా శిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం రాజ్యం వచ్చును, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందును నెరవేరును గాక. మనదిన ఆహారం మరుదిన ఆహారం మాకు దయచేయండి, మళ్ళీ అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధం క్షమించండి, శోధనానికి తెగాల్సిన తప్పించండి. రాజ్యము శక్తి మా నిరంతరం మీరు అన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం
వాక్యం అందించినటువంటి దీనదాసురావును, మరి ట్రాన్స్లేట్ చేసినటువంటి సహోదరికి, సహకరిస్తున్నటువంటి బిడ్డలందరికీ, చేరుకున్న మనందరికీ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ మురళీబాబాయ్ గారికి, వాక్య పరిచర్య చేసిన రీటా సైమన్ గారికి, అనువదించిన జ్యోతిర్మయ్య గారికి, మరి కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తం అయితే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. Praise the Lord.